చిన్న మెథడ్ తోటి మనం మార్క్స్‌ని ప్రిడిక్ట్ చేయొచ్చు. మెడిసిన్ ఎఫెక్ట్స్‌ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ డేటాని ప్రిడిక్ట్ చేయొచ్చు. అదే రిగ్రెషన్. రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ కొంచెం టఫ్ అనిపిస్తది. కాకపోతే అర్థమైతే ఇదే ఈజీ ఉంటది. ఈ వీడియోలో మనం రిగ్రెషన్, కర్వ్ ఫిట్టింగ్ బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ మెథడ్ అండ్ కూడా చూద్దాము. రిగ్రెషన్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే నీకు ఒక వాల్యూ తెలుసు. దాని నుంచి నువ్వు నీ తెలియని వాల్యూ ఏదైతుందో దాన్ని ప్రిడిక్ట్ చేయడం. అంటే సపోజ్ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నావు. సో ట్రావెల్ చేస్తున్నావు అంటే 100 కిలోమీటర్స్‌కి ఎంత పెట్రోల్ పడుతుంది అంటే 20 లీటర్స్ పెట్రోల్ పడుతుంది అనుకో. అది మనం రిగ్రెషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 200 కిలోమీటర్స్‌కి ఎంత పెట్రోల్ పడుతుంది. సో డిస్టెన్స్ ఇంక్రీజ్ అయిన కొద్దీ పెట్రోల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. దీన్ని మనం రిగ్రెషన్ త్రూ ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు. x ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ by కదా. సో x ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b. ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకో, 1, దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b అవుతుంది. సో a ప్లస్ b. ఇక్కడ 2 అనుకో, 2b అవుతుంది. 3 అనుకో, 3b అవుతుంది. అంటే ఈ x వాల్యూ అనేది ఈ y పైన డిపెండ్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ఉంటుందా? ఈ రిలేషన్షిప్ అనేది మనం రిగ్రెషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే ప్రిడిక్షన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇదే రిగ్రెషన్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ సింపుల్గా మనకి రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఈక్వేషన్ యూజ్ అవుతుంది. y డిపెండెంట్ వేరియబుల్, x అంటే ఇండిపెండెంట్ వేరియబుల్, ఎప్సన్ ఇది మనం ఎప్సన్ అంటాం. ఎప్సన్ ర్యాండమ్ ఎర్రర్, ఏ ఏమో ఇంటర్సెప్ట్, బి స్లోప్ అంటే ఇది ఉంటుంది కదా స్లోప్. ఇంటర్సెప్ట్ అంటే ఇది. వెయిట్ లెట్ మీ షో. గ్రాఫ్లో చూస్తే ఇది ఎక్స్, ఇది వై, ఇది ఇండిపెండెంట్, ఇది డిపెండెంట్. అంటే ఎక్స్ ఇంక్రీజ్ అయితే వై కూడా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఎక్స్ అనేది వై పైన డిపెండ్ ఉంది కదా, అట్లా అనమాట. ఇదేమో ఏ ఇంటర్సెప్ట్, ఇది బి అనేది స్లోప్. ఎప్సన్ అంటే ర్యాండమ్ ఎర్రర్స్ వస్తాయి కదా అది. అంతే. దీంట్లో ఏ వచ్చింది, బి వచ్చింది, ఎక్స్ వచ్చింది, వై వచ్చింది. ఎప్సన్ అంటే ఎర్రర్స్. నెక్స్ట్ అప్లికేషన్స్ మనం రిగ్రెషన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మీడియన్ పార్టికల్ సైజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి, షెల్ఫ్ లైఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఇంకా రీసెర్చ్ ఆఫ్ న్యూ డ్రగ్ డెవలప్మెంట్, క్లినికల్ రీసెర్చ్లో, డ్రగ్ డెవలప్మెంట్లో ట్యాబ్లెట్ ఎంతసేపు డిజల్యూట్ అవుతుంది ఆ రేట్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే 1 అవర్లో డిజల్యూషన్ అవుతుందా, 2 అవర్స్లో అవుతుందా, 15 మినిట్స్లో అవుతుందా, ఇట్లా ఎస్టిమేట్ చేయడానికి రిగ్రెషన్ మనకి హెల్ప్ అవుతుంది. సపోజ్ మన డోస్ ఇప్పుడు పారాసిటమాల్ ఉందనుకో, దాని డోస్ యాక్చువల్గా అయితే ఇప్పుడు 650 ఉంది కదా, 750 చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది మనకి మెడిసిన్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏదైతే మన డిసీజ్ ఉందో అదైతే మేబీ తక్కువ అవుతుండొచ్చు. ఆ తక్కువ అవుతుందా ఏమవుతుంది అని చెప్పి మనం రిగ్రెషన్ ద్వారా ప్రిడిక్ట్ చేయొచ్చు. రిగ్రెషన్ బేసికల్గా మొత్తం ఈ ఈక్వేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. y ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ bx ఎప్సన్. డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ డెఫినేషన్ ఉంది. It is a statistical method which help us to estimate the unknown value of one variable from the known value. తెలిసిన వాల్యూ నుంచి తెలియని వాల్యూని మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఇదే మనకి డెఫినేషన్. కర్వ్ ఫిట్టింగ్ బై ద లీస్ట్ స్క్వేర్ మెథడ్. ఈ మెథడ్ అనేది మనకి ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడానికి కర్వ్ ఫిట్టింగ్ మెథడ్ని వాడతాం. డిపెండెంట్, ఇండిపెండెంట్గా. సో అబ్జర్వేషన్ పాయింట్స్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏమో ఇవి. అంటే ఇవి డిపెండ్ అవ్వట్లే. వై అనేది ఎక్స్ పైన డిపెండ్ అవుతుంది. ఎక్స్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా వై చేంజ్ అవుతుంది. సో అప్పుడు ఇది ఇండిపెండెంట్, ఇది డిపెండెంట్, ఇది దీనిపైన డిపెండ్ అవుతుంది కదా, అందుకోసం డిపెండెంట్, ఇండిపెండెంట్ x1, x2, x3, x4, x5, డిపెండెంట్ y1, y2, y3, y4, y5. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. కర్వ్ ఫిట్టింగ్ మెథడ్ బై ద లీస్ట్ స్క్వేర్ మెథడ్స్. 3 టైప్స్: టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ 1 y ఈజ్ ఈక్వల్స్ టు ax ప్లస్ b స్ట్రైట్ లైన్. ఇగో ఇక్కడ గ్రాఫ్ ఉంది, గ్రాఫ్ చూపిస్తా. ఇది x, ఇది y, ఇది a, ఇది b. ఇది మనకి స్ట్రైట్ లైన్ అనమాట. స్ట్రైట్ లైన్ అనేది టైప్ 1కి. టైప్ 2కి
మిడిల్‌లో నుంచి వస్తదనమాట. టైప్ 1కి కొంచెం స్లైట్‌గా ఇంటర్సెప్ట్ నుంచి వస్తది. టైప్ 3 పారాబోలా. పారాబోలా అంటే క్రాస్ వస్తది గ్రాఫ్. టైప్ 1 ఫార్ములా y = ax + b స్ట్రెయిట్ లైన్. టైప్ 2కి y = ax పవర్ b. టైప్ 3కి y = ax² + bx + c. సెకండ్ డిగ్రీ పారాబోలా. అయ్యో! ఇది పారాబోలా కర్వ్. సో, ఈ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి. టైప్ 1 ఫార్ములా y = ax + b. ఈ కర్వ్ ఫిట్టింగ్ బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ఉందా, ఇది మనం బెస్ట్ ఫిట్ అంటే కరెక్ట్ ఫిట్ కోసం యూజ్ చేస్తాం. ఈ కరెక్ట్ ఫిట్ కోసం యూజ్ చేసే ఈక్వేషన్ ఉంటుందా, అది మనకి నార్మల్ ఈక్వేషన్స్ అని అంటాం. వీ హ్యావ్ y = ax + b. దీనికి సమ్మేషన్ చేయాలి. సమ్మేషన్ మనం ఎక్స్కి వైకి మాత్రమే చేస్తాం. ఈ ఏకి బీకి చేయం, ఎందుకంటే ఇవి రెండు వేరియబుల్స్ కదా, ఇవి రెండింటికి చేయం. ఇంటర్సెప్ట్కి బీకి ఇవి రెండింటికి చేయమన్నమాట. వైకి చేసినాం సమ్ ఆఫ్ వై, ఎక్స్కి చేసినాం సమ్ ఆఫ్ ఎక్స్. ఇది జస్ట్ వేరియబుల్ ఉంది కదా, సో మనం ఎన్ పెట్టుకున్నాం. ఇది ఈక్వేషన్ 1 అయిపోయింది. నెక్స్ట్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2కి ఏంది, ఈ ఇచ్చిన ఈక్వేషన్కి ఎక్స్తో మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ వై ఎక్స్వై. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ x², ఎక్స్ ఇంటూ బిఎక్స్. ఎక్స్ ఇంటూ వై, ఎక్స్తో వై మల్టిప్లై చేస్తే xy, ఎక్స్ నుంచి ఎక్స్కి మల్టిప్లై చేస్తే x², ఎక్స్ టు బీకి మల్టిప్లై చేస్తే bx. ఈ ఈక్వేషన్కి మనం సమ్మేషన్ చేయాలి. సో xy వేసుకున్నాం, జస్ట్ సమ్మేషన్ యాడ్ చేసినాం. ax²కి ఏ వేసుకున్నాం, x²కి ఒకదానికి కదా సమ్మేషన్ చేసినాం. బీకి బి సమ్మేషన్ x. సో ఇది ఈక్వేషన్ 2. ఈ రెండు ఈక్వేషన్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు టైప్ 1లో ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ ఈక్వేషన్ 1ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈక్వేషన్ 2ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసినాక అప్పుడు మనకి ఏ బి రెండు వస్తాయి. ఈ రెండు ఏ బిని తీసుకొని వెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తే మనకి వై వస్తుంది. ఫైండ్ అవుట్ చేయాల్సింది వై వాల్యూ. ఎగ్జాంపుల్ చూసాము. ఎక్స్ ఇచ్చినారు, ఎక్స్ వాల్యూస్ 1, 3, 4, 6, 8, 9, 11, 14. y వాల్యూ 1, 2, 4, 4, 5, 7, 8, 9. ఇది మనకి క్వశ్చన్. ఫార్ములా ఏముంది, ఈక్వేషన్స్. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది అంటే సమ్ ఆఫ్ y = a సమ్ ఆఫ్ x + nb కదా, ఇది ఈక్వేషన్ 1. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే a సమ్ ఆఫ్ x + nb = సమ్ ఆఫ్ y. ఏం లేదు, ఇక్కడ సైడ్ ఉన్నది ఇక్కడ సైడ్ రాసుకుంటున్నాం అంతే. సో ఇక్కడ రాసుకున్నాం a సమ్ ఆఫ్ x + nb = సమ్ ఆఫ్ y. సేమ్ ఈక్వేషన్ 2ని కూడా అట్లనే. ఇక్కడ ఈక్వేషన్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తున్నామంటే a సమ్ ఆఫ్ x² + b సమ్ ఆఫ్ x = సమ్ ఆఫ్ xy. ఈ ఎక్స్ని ఇక్కడ సైడ్ రాసుకున్నాము, అయిపోయింది అంతే. ఈ ఈక్వేషన్ n అంటే 8 ఎట్లా అంటే ఇవన్నీ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో n = 8. మనకి ఏం కావాలి ఇప్పుడు, సమ్ ఆఫ్ x కావాలి, సమ్ ఆఫ్ y కావాలి, సమ్ ఆఫ్ x² కావాలి, సమ్ ఆఫ్ x, సమ్ ఆఫ్ xy. అంటే x ఇంటూ y కావాలి, x² కావాలి, సమ్ ఆఫ్ x, సమ్ ఆఫ్ y. సో సమ్ ఆఫ్ x కోసం ఈ ఇచ్చిన x అన్ని సమ్ చేయాలి. 1 + 2 + 1 + 3 + 4 + 6 + 8 + 9 + 11 + 14. సో సమ్ ఆఫ్ x 56. మనకి సమ్ ఆఫ్ x వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ y కావాలి. సమ్ ఆఫ్ y అంటే ఇచ్చిన y 1, 2, 4, 4, 5, 7, 8, 9 ఇవన్నీ సమ్ చేస్తే 40 వచ్చింది. x² అంటే ఈ xని స్క్వేర్ చేయాలి. 1² 1, 3² 9, 4² 16, 6² 36, 8² 64, 9² 81, 11² 121, 14² 196. x² వచ్చింది, కానీ మనకి ఇక్కడ సమ్ ఆఫ్ x² కావాలి, సమ్ చేయాలి. సమ్ చేస్తే 524. ఈ వాల్యూ కూడా వచ్చింది. సమ్ ఆఫ్ x ఆల్రెడీ వచ్చింది కదా. నెక్స్ట్ సమ్ ఆఫ్ xy కావాలి అంటే ఈ xని yని మల్టిప్లై చేయాలి. 1 × 1 1, 3 × 2 6, 4 × 4 16, 6 × 4 24, 8 × 5 40, 9 × 7 63, 11 × 8 88, 14 × 9 126. ఇవన్నీ సమ్ చేస్తే 364 వచ్చింది. ఇప్పుడు మనకి వాల్యూస్ వచ్చినాయి కదా, ఈ వాల్యూస్ అన్ని సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ సమ్ ఆఫ్ x ఎంత వచ్చింది, 56. సో 56 వేసుకున్నాం. ఈ ఏ అనేది వేరియబుల్ కాబట్టి నెంబర్ తర్వాత వేరియబుల్ రాసుకోవాలి.
నెక్స్ట్ ఎన్బి, ఎన్ ఎంత 8, 8b. సమ్ ఆఫ్ వై 40, 40 వేసుకున్నాం. సమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 524, 524a. సమ్ ఆఫ్ ఎక్స్ కావాలి 56, 56b. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఎక్స్ వై, ఈ ఎక్స్ వై సమ్ ఆఫ్ 364, 364. ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, అంత ఈజీగానే ఉంటుంది, కాకపోతే పెద్ద ఉంటుంది అంతే. ఈ 56 ప్లస్ 8, 40 ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ దేంట్లో మల్టిప్లై అవుతాయి, 8లో మల్టిప్లై అవుతాయి కాబట్టి డివైడెడ్ బై అన్నిటికీ 8 వేసుకున్నాం. సో 8, 8 7s, 8కి 8కి క్యాన్సిల్, బి ఒకటి ఉంటుంది ఇక్కడ, 8, 8 5s. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది, ఇక్కడ 7 మిగిలిపోయింది, ఇక్కడ బి ఒకటే, ఇక్కడ 5, ఇక్కడ 7, ఇక్కడ బి, ఇక్కడ 5. సో ఈక్వేషన్ ఇక్కడ వేసుకున్నాం. ఈ 5, ఈ 7a ఇక్కడ సైడ్ తీసుకొని వెళ్ళాలి. అప్పుడు ఇక్కడ సైడ్ ప్లస్లో ఉంది కదా, మైనస్ అవుతుంది, -7a. b ఈజ్ ఈక్వల్స్ టు -7a. ఇది మనకి ఈక్వేషన్ 1 వచ్చింది, అంటే బి వాల్యూ వచ్చింది. ఈ బి వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్మిట్ చేయాలి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇంటూ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ ఈ బి ఉందా, ఈ బి ప్లేస్లో 5 - 7a పెట్టుకోవాలి. 524కి 524 వేసుకున్నాం, 56కి 56 వేసుకున్నాం. బి ప్లేస్లో 5 - 7a ఈజ్ ఈక్వల్స్ టు 364. సో ఇది కదా మనకి వచ్చిన వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 56 అనేది మల్టిప్లై చేయాలి. 56 × 5 280, 56 × 7a 392a. సో 364 ఈజ్ ఈక్వల్స్ టు 364, అది యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇప్పుడు ఈ వాల్యూస్ వచ్చినాయి కదా, ఇక్కడ 392a ఉంది, ఇక్కడ 524a ఉంది. ఇది ఇక్కడ సైడ్ తీసుకొని రావాలి. ఇక్కడ తీసుకొని వస్తే అప్పుడు ఇట్లా అయింది, 524a - 392a + 280 ఈజ్ ఈక్వల్స్ టు 364. 524a - 392a చేస్తే 132a, అంటే 524aలు ఉన్నాయి, దాంట్లో నుంచి 392aలను తీసేసినాం, అప్పుడు 132a వచ్చింది. ప్లస్ 280కి 280, 364, 364. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఎల్హెచ్ఎస్ సైడ్ ఉంది కదా, ఎల్హెచ్ఎస్ సైడ్ నుంచి ఆర్హెచ్ఎస్ సైడ్కి కన్వర్ట్ చేయాలి. ప్లస్ సింబల్ ఉన్నది కాస్త మైనస్ సింబల్ అవుతుంది. 132కి 132a. ఈ 280 ఇక్కడ సైడ్ వెళ్ళింది కదా, సో ఇక్కడ సైడ్ రాసుకున్నాం. 364 - 280, 364 - 280 84 వచ్చింది. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు 84 డివైడెడ్ బై 132 చేస్తే 7/11 వచ్చింది. ఇది డెసిమల్ ఫామ్లో రాస్తే 0.64 ఏ వాల్యూ మనకు వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది కదా, ఈ బి వాల్యూ మనకి ఏమొచ్చింది, 5 ఈజ్ ఈక్వల్స్ టు 7a కదా, ఈ ఏ వాల్యూ అనేది 0.64 వచ్చింది. సో 0.64 దాంట్లోకి మనం సబ్మిట్ చేయాలి. బి ఈజ్ ఈక్వల్స్ టు 5 - 7/11. డెసిమల్ ఫామ్ రాసుకోలేదు, ఈ డివైడెడ్ బై ఫామ్ అనేది అది రాసుకున్నాం. ఏ ప్లేస్లో జస్ట్ 7/11 ఒకటి వేసుకున్నాం. 5కి 5, 7కి 7, 7 × 7 49/11. 49/11 వచ్చినాక ఈ 5 కింద కూడా మనం 11 లాగా కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేస్తే 55 డివైడెడ్ బై 11 - 49/11. 55 డివైడెడ్ బై 11 - 49 డివైడెడ్ బై 11 చేసి 6/11 వచ్చింది. ఇది డెసిమల్ ఫామ్లో రాస్తే 0.55. అప్పుడు మనకి కర్వ్ ఏ ఏముంది, ax + b కదా, సో ఏ ఎంత వచ్చింది 60, 0.64 వచ్చింది. 0.64, బి ఎంత వచ్చింది 0.55, y ఈజ్ ఈక్వల్స్ టు 0.55. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన y ఈజ్ ఈక్వల్స్ టు ax + b టైప్ 1 వచ్చింది కదా. ఇప్పుడు టైప్ 2 ఫార్ములా y ఈజ్ ఈక్వల్స్ టు x. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్కి ఫస్ట్ మనం లాగ్ చేయాలి. లాగ్ ఈ y అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా లాగ్ ఈ a అవుతుంది, a × x⁻b. సో ఇట్లా లాగ్ ఈ y, లాగ్ ఈ a సపరేట్, నెక్స్ట్ ఈ పవర్ ఉంది కదా x⁻b ఉంది కదా, లాగ్ చేస్తే లాగ్ కంటే ముందు b వస్తుంది, నెక్స్ట్ లాగ్ వస్తుంది, దాని తర్వాత x వస్తుంది. సో వచ్చింది. ఇప్పుడు yకి y, ఏకి a వేసుకున్నాం, b లాగ్ xకి bx వేసుకున్నాం. ఇది స్మాల్ ఏని క్యాపిటల్ ఏ లాగా రాసుకున్నాం, ఎందుకంటే లాగ్ తీసేస్తున్నాం కాబట్టి ఇలా రాసుకుంటాం. ఇది మనకి నార్మల్ ఈక్వేషన్. నార్మల్ ఈక్వేషన్ ఏమవుతుంది, వైకి సమ్ ఆఫ్ వై, ఏకి na, bxకి b సమ్ ఆఫ్ x. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2కి
సేమ్ టైప్ 1 ప్రాసెస్. ఫస్ట్ సమ్మేషన్ చేసి దాని తర్వాత ఎక్స్తో మల్టిప్లై చేయాలి. ఎక్స్తో మల్టిప్లై చేస్తే XY అవుతుంది. ఇది ఏ సమ్ ఆఫ్ ఎక్స్. ఆల్రెడీ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్తో మల్టిప్లై చేస్తే x². ఇది y ఉంది కాబట్టి ఎక్స్తో మల్టిప్లై చేస్తే XY. ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. ఫస్ట్ ఈక్వేషన్ 1, 2ని ఇవి రెండింటిని ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాతకి ఇచ్చిన ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేయాలి. ఇది కాదు మన ఈక్వేషన్, ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేయాలి. సో y అంటే log ఏ పవర్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈ పవర్ ఏ అనమాట. b ఈజ్ ఈక్వల్స్ టు BA. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చూసాము. x ఇచ్చినారు, y ఇచ్చినారు. x వాల్యూస్ 1 2 3 4 5, y వాల్యూస్ 0.5 2 4.5 8 2 12.5. సో నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి మనకి ఇవి. y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు NA ప్లస్ b సమ్ ఆఫ్ x ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఏమో సమ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు a సమ్ ఆఫ్ x ప్లస్ b సమ్ ఆఫ్ x². ఇవి ఇక్కడ రాసుకున్నాం అంతే. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. y ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది ఈ y ఈజ్ ఈక్వల్స్ టు log y e log x log x e log a e bకి b n ఈజ్ ఈక్వల్స్ టు 5. n వచ్చింది. సమ్ ఆఫ్ y అంటే log y e, సమ్ ఆఫ్ x అంటే log x పవర్ e పవర్ x. సేమ్ a అంటే log a పవర్ e. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడొచ్చు x ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఈ పవర్ x, y ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఈ పవర్ y. అట్లనే a ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఈ పవర్ a కదా. సో అట్లా అనమాట. ఎక్స్కి x వాల్యూస్ వేసుకున్నాం, y వాల్యూస్ వేసుకున్నాం. సో ఈ x ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఈ పవర్ x అంటే అసలు 1 లాగ్ ఒక వాల్యూ వస్తుంది మనకి. 1 లాగ్ వాల్యూ వచ్చిన తర్వాత దాన్ని 2.71తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఈ కింద ఈ ఉన్న ఈ వాల్యూ 2.71 అనమాట. సో 1 ఇంటూ లాగ్ ఇంటూ 2.71, 1 ఇంటూ లాగ్ ఇంటూ 2.71, అప్పుడు 0 వచ్చింది మనకి. నెక్స్ట్ 2 ఇంటూ లాగ్ ఇంటూ 2.71, అప్పుడు 0.6931 వచ్చింది. సేమ్ 3కి కూడా 3తో అంటే 4 కూడా అంతే. ఫస్ట్ లాగ్తో మల్టిప్లై చేసి దాని తర్వాత ఈ 2.71తో మల్టిప్లై చేస్తే ఈ x వాల్యూస్ y వాల్యూస్ వస్తాయి. y వాల్యూ కూడా సేమ్ y log ఇంటూ 2.7, y 0.5 ఇంటూ లాగ్ ఇంటూ 2.7. సో ఈ వాల్యూస్ వచ్చినాయి. సేమ్ 2 ఇంటూ లాగ్ ఇంటూ 2.7. ఈ వాల్యూస్ అన్నీ వచ్చినాక ఈ x వాల్యూస్ వచ్చినాయి, y వాల్యూస్ వచ్చినాయి. ఇవన్నిటిని సమ్ చేసుకోవాలి. సమ్ చేస్తే మనకి ఈ ఫార్ములాలో సమ్ ఆఫ్ x ఉందా, సమ్ ఆఫ్ x వస్తుంది, సమ్ ఆఫ్ y వస్తుంది. ఇవి రెండు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఇంకా సమ్ ఆఫ్ xy కావాలి, సమ్ ఆఫ్ x² కావాలి. xy అంటే ఈ xని yని మల్టిప్లై చేయాలి. 0 ఇంటూ 0.6931 మల్టిప్లై చేస్తే 0, 0.6931 ఇంటూ 0.6931 0.4804. ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఇది, ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఇది, ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఇది. సో xy వచ్చింది. వచ్చిన xyని సమ్ చేయాలి. ఇప్పుడు x² కూడా కావాలి కదా. సో ఈ వచ్చిన x అని స్క్వేర్ చేయాలి. 0 స్క్వేర్ 0, దీన్ని స్క్వేర్ చేస్తే ఇది వచ్చింది. 1.986 చేస్తే 1.2063, ఇది చేస్తే ఇది వచ్చింది. స్క్వేర్ చేయాలంటే స్క్వేర్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి. ఈ ఇచ్చిన వాల్యూస్ అన్ని ఈక్వేషన్లో సబ్మిట్ చేయాలి. సమ్ ఆఫ్ y ఎంత 6.1092. సో 6.1092. n అంటే ఎంత 5. మొత్తం మనకి x ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. సో n ఈజ్ ఈక్వల్స్ టు 5. ఏకి ఏ కాన్స్టెంట్ కదా, బీకి బి. నెక్స్ట్ సమ్ ఆఫ్ x 4.7874, ఇది ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ సమ్ ఆఫ్ xy ఈ వాల్యూ ఇక్కడ వేసుకున్నాం. సమ్ ఆఫ్ x a, సమ్ ఆఫ్ x². సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్మిట్ చేసుకున్నాక ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎయిదర్ ఫస్ట్ మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి ఈక్వేషన్ 1లో ఏం చేస్తున్నాం అంటే ఈ 4.784 b అనేది ఇక్కడ సైడ్ తీసుకొని వస్తున్నాం. ఇక్కడ సైడ్ ఉన్నదాన్ని ఇక్కడ సైడ్ తీసుకొని వచ్చినప్పుడు మైనస్ అవుతుంది.
అప్పుడు ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై ఉంది కదా, 5 ఇంటూ ఏ లాగా ఉంది కదా, మల్టిప్లికేషన్ ఇక్కడ సైడ్ తీసుకొని వస్తే డివైడెడ్ బై అవుతుంది. మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1.22184 మైనస్ 0.9574 ఏ వాల్యూ వచ్చింది. ఏ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్మిట్ చేయాలి. మనం టైప్ 1లో కూడా చూసినాం కదా, ఫస్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని బి వాల్యూలో సబ్మిట్ చేయాలి, లేదంటే బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఈక్వేషన్ 2లో సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే పుట్ దిస్ వాల్యూ అని ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏముంది, ఇది ఉంది. సో ఈక్వేషన్ 2లో మనం ఏ వాల్యూని సబ్మిట్ చేస్తున్నాం. ఏ వాల్యూ ఏ ప్లేస్లో ఈ వాల్యూని పెట్టినాం. 1.22184 మైనస్ 0.95748 ఈ వాల్యూ ఇక్కడ పెట్టినాం. ఇది సేమ్ 6.1993 బి సేమ్ 9.0804 సేమ్. ఇప్పుడు ఇవి రెండు మల్టిప్లై చేయాలి, ఇవి రెండు మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 5.8482 మైనస్ 4.5846 బి ప్లస్ 6.1993 బి ఈజ్ ఈక్వల్స్ టు 0.0804 వచ్చింది. దీన్ని మనం మైనస్ చేస్తే, బీలో నుంచి బి మైనస్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. అంటే ఇందాక మనకి ఏ ఉండే కాబట్టి 564 మైనస్ 326 ఏ చేసినాం. ఇక్కడ బి ఉంది కాబట్టి బీతో మైనస్ చేయాలి. అప్పుడు మనకి ఈ వాల్యూ వచ్చింది. మల్టిప్లై చేసి బీకి బి మైనస్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న ఈ 5.8482 అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకొని పోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. సో 9.084కి సేమ్ వేసుకున్నాం, ఇది మైనస్ వేసుకున్నాం 5.8482. ఇవి రెండు మైనస్ చేస్తే 3.2322 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 1.6147ని ఇక్కడ సైడ్ తీసుకొని వెళ్తే డివైడెడ్ బై 3. ఇక్కడ మల్టిప్లై ఉంది కదా, సో డివైడెడ్ బై 3 డివైడ్ చేస్తే బి వచ్చింది. బి ఈజ్ ఈక్వల్స్ టు 2. ఈ బి వాల్యూని మనకి ఫస్ట్ వచ్చిన ఏ వాల్యూలో సబ్మిట్ చేయాలి. సో 5a ప్లస్ 4.7874 ఇంటూ 2 కదా బి వాల్యూ 2, 6.1092 ఈ వాల్యూలో సబ్మిట్ చేస్తే ఇది మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినాక ఇది ఇక్కడ సైడ్ తీసుకొని వెళ్ళాలి. 9.5748ని తీసుకొని వెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది. క్యాపిటల్ ఏ వాల్యూ వచ్చింది, స్మాల్ ఏ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనకి క్యాపిటల్ ఏ ఎంత, లాగ్ ఈ పవర్ ఏ కదా, బి అంటే 2, బి వచ్చేసింది. ఏ అంటే ఈ పవర్ ఏ అంటే ఎంత, ఇక్కడ వచ్చింది కదా 0.6932. సో 0.6932 ఈటా 0.6932 0.5 ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0.5 వచ్చింది. సో ఈక్వేషన్ ఏంటిది, ఫస్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు 0.5x² ఫైండ్ అవుట్ చేయాల్సింది వచ్చింది, ax పవర్ b. దెన్ ఇది వస్తుంది. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కొంచెం ఇది క్రిటికలే ఉంది. ఇది సింపుల్గా చెప్పేస్తా. y ఈజ్ ఈక్వల్స్ టు ax² ప్లస్ bx ప్లస్ c. ఇది పారాబోలా కదా, మనకి పారాబోలా వస్తుంది కర్వ్, నార్మల్ ఈక్వేషన్. సమ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు a సమ్ ఆఫ్ x² ప్లస్ b సమ్ ఆఫ్ x ప్లస్ nc. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఎక్స్తో మల్టిప్లై చేయాలి. ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. మళ్ళీ ఎక్స్తో మల్టిప్లై చేస్తే x² అయింది. ఇక్కడ x పవర్ 4 x³ x². ఈక్వేషన్ 1 2 3. ఇది సేమ్ మనం టైప్ 1 టైప్ 2లో చేసినట్టు. క్వశ్చన్ సాల్వ్ చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5, y ఈజ్ ఈక్వల్స్ టు 10 12 13 16 19, n 5, n ఇవన్నీ ఉన్నాయి 5 ఉన్నాయి కాబట్టి n 5. మనకి ఈక్వేషన్ ఫస్ట్ ఏమున్నాయి, ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, x²ని ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ y ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ సమ్ ఆఫ్ x³ ఫైండ్ అవుట్ చేయాలి, x పవర్ 4 ఫైండ్ అవుట్ చేయాలి, x² ఫైండ్ అవుట్ చేయాలి, xy ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ 1 2 3 4 5 6 7 8. సో ఇన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ మనకి సమ్ ఆఫ్ x అన్ని సమ్ చేయాలి, y అన్ని సమ్ చేయాలి. x ఇంటూ y కావాలంటే xy 1 ఇంటూ 10 10, 2 ఇంటూ 12 24, 3 ఇంటూ 13 39, 4 ఇంటూ 16 64, 5 ఇంటూ 19 75. సో ఇప్పుడు మనం xy వచ్చింది.
సో ఎక్స్ స్క్వేర్ చేయాలి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఈ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై 1 ఇంటూ 10 10, 4 ఇంటూ 12 48, 9 ఇంటూ 13 117, 16 ఇంటూ 16 256, 25 ఇంటూ 19 475. ఎక్స్ స్క్వేర్ వై వచ్చింది. దీన్ని సమ్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. ఎక్స్ పవర్ 4 1 పవర్ ఎక్స్ పవర్ 4 అంటే 1 పవర్ 4 1, 2 పవర్ 4 16, 3 పవర్ 4 81, 4 పవర్ 4 256, 5 పవర్ 4 625. ఇవన్నీ సమ్ చేయాలి. ఈ సమ్ చేసినవి ఈక్వేషన్స్లో సబ్మిట్ చేయాలి. ఈక్వేషన్ 1 2 3 ఈక్వేషన్ 1 2 3లో సబ్మిట్ చేసినాం. సబ్మిట్ చేసినాక సాల్వ్ చేస్తే మనకి ఏబిసి వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ని మనం ఈక్వేషన్లో పెట్టాలి. సో అప్పుడు మనకి y = 22.78 అనేది వచ్చింది. ఈ టైప్ 3 అనేది కొంచెం చిన్నగా చెప్పిన, ఎందుకంటే ఒకవేళ క్వశ్చన్ వస్తే టైప్ 1 టైప్ 2లో నుంచి ఏదైనా ఒకటి రాసుకోవచ్చు, లేదంటే ఇంకా వేరే టాపిక్స్ ఉన్నాయి అవైనా రాసుకోవచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.